హైదరాబాద్ హబ్సిగూడలోని ఒక ప్రైవేటు కళాశాల ఎదుట స్థానిక కాకతీయ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కళాశాల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలిపారు. తమ ప్రాంతం కేవలం నివాసానికి మాత్రమే ఏర్పడిందని, ఇక్కడ కాలేజ్ ఏర్పాటు చేసి తమను ఇబ్బందులకి గురి చేస్తున్నారని ఆరోపించారు. స్థానికులు కళాశాల సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాలేజ్ ఏర్పాటు చేయడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోల రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో కాలనీలో ట్రాఫిక్ జామ్ అవుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్డు దాటడానికి కూడా చాలా ప్రమాదకరంగా మారిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కళాశాల అనుమతులు రద్దు చేయాలని కోరారు. దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు కాలేజీ నడుపుకోవడానికి ఆ ప్రిన్సిపాలే దౌర్జన్యంగా పిల్లల్ని లోపలికి నెట్టుకుంటూ మమ్మల్ని నెట్టేసింది. వాళ్ళు కొంతమంది రౌడీలను పెట్టిండ్రు. అది మీరు వీడియో క్లిప్పింగ్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మేము చెప్పడం కాదు, ఎవిడెన్స్ అనేది అన్ని వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూసి మీరే నిర్ణయించండి ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు అనేది. మేము దౌర్జన్యం చేయడానికి వాళ్ళ మీద కొట్లాడిపోవడానికి కాదు, బాబు ఇల్లీగల్ గా నడపడానికి ఇబ్బంది అవుతుంది మాకు. దయచేసి మీరు ఇక్కడ కాలేజ్ పెట్టకుండ్రి, మీరు ఇంకెక్కడన్నా కన్వీనియంట్ ఉన్న దగ్గర, పర్మిషన్స్ ఉన్న దగ్గర, కమర్షియల్ ఏరియాలలో కాలేజ్ పెట్టుకొని నడపమంటున్నాం. మేము కాలేజ్ నడపొద్దని చెప్పట్లేదు కదా. దానికి తీసుకొచ్చి మేము ప్రిన్సిపల్ మీద దాడి చేయడం ఏంది? అందరు సీనియర్ సిటిజన్స్, వారు దాడి చేయడం కాదు, ఆవిడనే మా మీద దాడి చేసి వస్తుంది. ఆమెకి ఇంటెన్సివ్ పెట్టినా కూడా భయపడే ఎవరు లేరు ఇక్కడ. రెండవది ఏంటంటే మేము కూడా కావాలంటే మేము కూడా కేసులు పెట్టడం, కేసులు పరిష్కారం కాదు. కావాల్సిందంటే